కుటుంబాన్ని ఆవిడకి అప్పగించేస్తే మనం హాయిగా బతకచ్చబాయ్. మా అమ్మ నిన్ను చూసిందంటే తప్పకుండా ఎంతో మెచ్చుకుంటుంది కుమార్. లేదురా, నేనే అమ్మని చూసి పొంగిపోతాను. ఏమంటే నెల్లి ప్రేమంటే ఏమిటో తెలియని దురదృష్టంతుందిరా కుమార్. ముందు ఒక లెటర్ రాసి అమ్మని త్వరగా ఇక్కడికి వచ్చేయమనరా. చూసావా? బ్రతికే మార్గం కాదయ్యా. మరేమిటి? కన్ను కొట్టాడయ్యా. నిన్ను చూసా? మరేనయ్యా. తల్లి భగవత్ ఆడపిల్ల బజారుకు వస్తే కష్టాలే. ఇంకో మగాడు ఎందుకు పరువు లేని బ్రతకంటూ మా ఉమ్మేశాడు. పిచ్చిదాన్ని, రాయిలా ఉన్న నిన్ను చూసి దేవత అనుకున్నానే. అది నా తప్పే. కుంకుమ పువ్వులు నేను అసలు ముట్టుకోను. ఇంకో తెలుసా అమ్మా, నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోతున్నాను. రాధా, నీ నిర్ణయం అమ్మవారికి ఇష్టం లేదంటానికి ఇదే నిదర్శనం. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నన్ను మన్నించు రాధా. నువ్వు మంచిగా బ్రతకటానికి నేను సహాయం చేస్తాను. ఏంటి, నువ్వు నాకు సహాయం చేస్తావా? అవునదా? లేదు, ఈ మాట నువ్వు లేదయ్యా. శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే స్వయంగా చెప్పిందని అనుకుంటున్నాను. అమ్మా తల్లి, భక్తితో నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వెప్పుడూ వదిలిపెట్టవమ్మా. వదిలిపెట్టవు. ఇదిగో రాధా, ఉంచుకో. నేను వస్తాను. అమ్మా, అమ్మా, వీడే కుమార్. నమస్కారం అమ్మా. నువ్వు రేలు బద్దిల్లు కుమార్. నువ్వు కనిపించగానే నాకు తృప్తిగా ఉంది. ఇవ్వండి అమ్మా.